ఇది ఏం పసుపు? మామూలు వైట్ పసుపు. వైట్ పసుపేనా? ఫ్లవర్ చూడండి. ఇది సింగపూర్ నుంచి తీసుకొచ్చా, మా పాపాల ఇంటి దగ్గర ఉండేది. ఊక మట్టి ఎరువు అంతా కలిపి లైట్ వెయిట్. ఇట్లా అక్కడక్కడ రాళ్ళు పెట్టి పొడుగు పైపు ఎంత ఫీట్ అంటే ఇది 20 ఫీట్ పైప్. 20 ఫీట్ ఒకటి. ఇవేంటివా అంటే ఇంతగా ఎయిర్ పొటాటోస్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక మిద్దె తోట చూపించబోతున్నాను. మంచి మిద్దె తోట, అసలు ఎంత బాగున్నాయి, అన్ని కూరగాయలు. అసలు ఆంటీతో మాట్లాడి అసలు ఎట్లా పెంచుతున్నారు, మోటివేషన్ ఎలా వచ్చింది, ఆ విషయాలన్నీ తెలుసుకుందాం. వీడియోని మీరైతే ఇప్పుడే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. ఆంటీ హాయ్. హాయ్ అందరికీ హాయ్. అందరికీ హాయ్. చెప్పండి మీ గురించి. నేను విఎస్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో డేటా ఎంట్రీగా చేసేదాన్ని. రిటైర్ అయిపోయాను. మాకు 2 అమ్మాయిలు, సుమిత, సుప్రజ, ఒక మనోడు, ఒక మనోరాలు. వాళ్ళిద్దరికి చెరొకరు. అది నాకు సంపత్ వీడియోలు, నేను సింగపూర్లో పెద్దపాప దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత వీడియోలు చూస్తూ ఉండేదాన్ని. సంపత్ వీడియోలు చూసేసరికి ఇంప్రెషన్ అయ్యా. అప్పటి నుంచి నేను ప్రతిదీ గార్డెన్ ఏంటి, అలాగో ఏంటి అంతా చూసుకునేదాన్ని. ఆల్రెడీ అంతకు ముందు నుంచి చేసేదాన్ని, కానీ ఇంకా ఎలా చేయాలి ఏంటి అనేది అప్పుడు నేను బాగా ఇంప్రెస్ అయ్యి నేను స్టార్ట్ చేశాను. సింగపూర్లో ఉండగానే మళ్ళీ మిగతా స్టార్ట్ చేసి సింగపూర్లో పెంచారా? సింగపూర్లో కూడా చేసేదాన్ని. నేను ఉన్న రోజులు కూడా వెజిటబుల్స్ కానీ కొంచెం ఫ్రూట్స్ కానీ బాగానే వచ్చాయి. అందరూ అనేవారు, ఆంటీ ఉండగా మొక్కలు బాగున్నాయి, ఆంటీ లేకపోతే మొక్కలు బాగోట్లేదని అక్కడ సింగపూర్లో అందరూ అనుకునేవారు. నేను 2 నెలలు అక్కడ ఉంటే 1 నెల ఎక్కువ ఉండేదాన్ని. అలా అక్కడ చేసేదాన్ని, ఇక్కడ చేసేదాన్ని. నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు మనిషిని పెట్టేదాన్ని. కాకపోతే చూసేవారు కానీ ఏమైనా మనం చేసినట్టు వాళ్ళు చేయలేకపోయేవారు. అది సుమిత, సుప్రజకి, వెంకట్కి, హృదాకి, అర్హాన్కి హాయ్. అందరికి కళ్యాణి ఆంటీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి హాయ్. ఆంటీ వాళ్ళ ఇల్లు ఏంటంటే 400 గజాలు ఉంటది ఇల్లు మొత్తం ప్లేస్. అయితే ముందు 200 గజాలు ఏమో వదిలేశారు, పెరటి తోటలా ఉంటది. 200 yards లో ఇల్లు ఉంటది అనమాట. ఇంకా విపరీతమైన మొక్కలు, కింద అయితే పనస చెట్టు ఉంది, అవి కాసిన పెద్ద పెద్ద వృక్షాలు. అవి రామాఫలం ఉంది, మామిడి చెట్లు 2-3 రకాలు ఉన్నాయి. 3 రకాల మామిడి, అరటి మొక్కలు కూడా 3-4 రకాలు 2 ఉన్నాయి. కింద కర్పూరము, కోరటి. పైన మాత్రం దాదాపు వెజిటబుల్స్, డ్రాగన్ ఫ్రూట్స్ అంటే డ్రాగన్ కింద ఉన్నాయి, పైన ఉన్నాయి. మళ్ళీ మా గ్రూప్ లో ఓఎల్ గ్రూప్, మాది వన్ ఎర్త్ వన్ లైఫ్ గ్రూప్. నేను గ్రూప్ 3లో ఉంటాను. మామూలుగా గ్రూప్ లో వాళ్ళందరికీ కూడా మా డ్రాగన్ స్టెమ్స్ అందరికీ చాలా వరకు ఇచ్చాను. నన్ను సంపత్ ఇలా వచ్చినప్పుడు వన్ ఎర్త్ వన్ లైఫ్ గ్రూప్ బాగుంటుంది అని లీలా కుమార్ గారి దగ్గర యాడింగ్ చేయించారు. సంపత్ చేశారు. చేయించిన దగ్గర నుంచి నాకు వాళ్ళ గ్రూప్ నుంచి నాకు ఫ్రీ సీడ్స్ వస్తున్నాయి. మొక్కలు కూడా నర్సరీలో కన్నా కూడా తక్కువ రేటుకి వెరైటీ మొక్కలన్నీ తీసుకొస్తున్నారు. మామూలుగా వంగ, టమాటా, మిరప ఇవన్నీ కూడా ఫ్రీగా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. గ్రూప్ నుంచి మాత్రం చాలా కోఆపరేషన్ ఉంటుంది. లీల గారు మాత్రం చాలా బాగా చేస్తున్నారు. రైతు నేస్తానికి కూడా వెళ్ళాము. అవార్డ్స్ కూడా వచ్చినాయి కొంతమందికి. కాకపోతే నేను ఇంకా పెట్టలేదు. ఫస్ట్ వీడియో నాకు సంపత్ చేయాలనే ఉద్దేశంతో నేను లీల గారు చెప్పినా నేను వెళ్ళలేదు. ఫస్ట్ సంపత్ అయిన తర్వాత నెక్స్ట్ రైతు నేస్తం వాళ్ళకి ఇద్దామని చెప్పి ఊరుకున్నాను. నేను ఐఎమ్ సో బ్లెస్డ్. అసలు ఈ రోజు హార్వెస్ట్ చేస్తే మాత్రం ఇన్ని బుట్ట నిండా కోయొచ్చు. నేను ఏ రోజు హార్వెస్ట్ మాత్రం ఒక బుట్ట తెస్తా, ఆ బుట్ట నిండా కూడా నిండిపోయి వస్తాయి. అంతవరకు నిండిన వరకు కోసుకుని వెళ్ళిపోతా ఉంటాను. ఇంకోటి కూడా చేద్దాం, ఫ్రీజ్ చేద్దామని చెప్పి టమాటాలు ఫ్రీజ్ చేసా కొంతవరకు, చాలా వరకు.
పిండి చేసారా? ఉడకబెట్టేసి తోలు తీసేసి మిక్సీ చేసి జ్యూస్ చేసాను. చేశాను. ఇంకా ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు చాలా వస్తాయి. వచ్చిన వాళ్ళ పైన వాళ్ళు వచ్చినప్పుడల్లా వాళ్ళకి అంతా ఇస్తానే ఉంటారు. వాళ్ళు వస్తా ఉంటారు. సమ్మర్ లో మనకి రావు కదా. ఒక సమ్మర్ 2 months మాత్రం లేదమ్మా. లాస్ట్ ఇయర్ కూడా మిగతా అన్ని రోజులు నేను టమాటా గాని, మిర్చి గాని, వంగ గాని అసలు 90% నేను అసలు బయటకు వెళ్ళి కూరగాయ అనేది కొనటం లేదు. నేను బంగాళదుంపలు కూడా కాంచుకునేదాన్ని. ఈ సంవత్సరం ఇంకా పెట్టలేదు. ఏంటంటే పొటాటోస్ కూడా కాయసా. విజయవాడలో ఎండల్లో మీకు పొటాటోస్ కూడా వస్తాయి. ఆంటీ సెటప్ ఎట్లా చేసిరో చూద్దాము. మాట్లాడుకుంటూ చూసుకుంటూ వెళ్దాం. మెట్ల మించి రాగానే ఇటు వస్తాం అనమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఈ డ్రాగన్ ఫ్రూట్ ఇంకా దీనికి స్టాండ్ అవసరం లేకుండా కిందికి పడేటట్టు పెట్టారు. మరి ఫ్రూట్స్ కిందకి వస్తే కోసుకోవడానికి వీలుగా మెట్ల మీద నుంచి కోసుకోవచ్చు, ఇక్కడే కోసుకోవచ్చు. అలాగే అటు కూడా అలాగే. ఇక్కడ నుంచి వచ్చేసరికి దొండ ఒకటి పైకి పెట్టా కింద నుంచి పైకి. ఇప్పుడు 2 సార్లు ఉడతలు పెట్టేసి అది ఎక్కడ ఇలా పెడదామని. ఇక్కడ కూడా పందిరి ఇక్కడ వరకు వస్తుంది. దాన్ని యాడ్ చేద్దామని చెప్పి. ఇది వచ్చేసరికి ఏమో నల్ల పసుపు, బ్లాక్ పసుపు. అంటే మీకు ఎక్కాలంటే కాళ్ళ నొప్పులు ఏం లేవా? కాళ్ళ నొప్పులు అంటే కొంచెం ఉంటాయి. ఒకసారి ఎక్కి దిగుతా, ఒక్కసారి రోజులో ఉదయం ఒక్కసారి ఎక్కుతాను. ఎక్కేసి కొంచెం ముద్ద ఆకులన్నీ కట్ చేసేస్తాను. కట్ చేసేసి నీళ్ళు పెట్టేసుకుని దిగేస్తా అంతే. తర్వాత ఇక మళ్ళీ పైకి రాను. కావాల్సిన కోసేసుకోవటం, దిగేయడం. 1 time. రైట్ సైడ్ కనిపిస్తుంది చూడండి, ఇది రామఫలం అన్నమాట. మహావృక్షం. కాయలు పిందెల సైజ్ లో ఉన్నాయి. మరి మీకు ఇక్కడ నుంచి చూపించడం కష్టము. అటు సైడ్ ఉన్నాయి పిందెలు. తెల్ల పసుపు, వైట్. ఇవన్నీ బల్బ్స్ ఎక్కడి నుంచి సంపాదించారు? లీల గారు ఇచ్చారు. మా గ్రూప్ లో లీల గారు బ్లాక్ పసుపు, వైట్ పసుపు 2 కూడా యానివర్సరీ టైమ్ లో ఇచ్చారు. పసుపు పువ్వు, పసుపు పువ్వు కూడా వచ్చింది. అటు వచ్చింది, ఇటు వచ్చింది. ఇది ఏం పసుపు? మామూలు వైట్ పసుపు. ఫ్లవర్ చూడండి, వాడిపోయింది కానీ యాక్చువల్గా అందంగా ఉంటది. ఇవి పెరుగు బకెట్ లో పెట్టారు. ఇవన్నీ పెరుగు బకెట్లు, అవన్నీ పెరుగు బకెట్ లో పెట్టేశాను. ఇవన్నీ ఎడేనియమ్స్. ఇది సింగపూర్ నుంచి తీసుకొచ్చా. మా పాపాల ఇంటి దగ్గర ఉండేది. తేవచ్చా అట్లా? సింగపూర్ నుంచి తేవచ్చు. కటింగ్స్ ఇచ్చారా? మొక్కలే ఇవి మొదలు తీసుకొచ్చేసాను. కటింగ్స్ అన్నేమో కొన్ని. మొదలంటే అక్కడ నర్సరీ ఉందా? వాళ్ళకి దుడ్లో ఉండదు. తను యూఎస్ వెళ్తా తను తీసేస్తుంటే నేను పట్టుకొచ్చేసాను. ఇదేంటి? లాంగ్ మల్బరీ. లాంగ్ మల్బరీ వైట్ అని ఇచ్చారు. మొన్న కాయ కాసింది కానీ పడిపోయింది. మనం ఈ వైట్ మల్బరీతో ఇదే ప్రాబ్లమ్, మనం చూసే లోపే పోతాయి. అవును, మళ్ళీ వస్తాయి. ఇదంతా కలెక్షన్. కాకపోతే అడినియం కలెక్షన్ ఆ పసుపు మేబీ ఇది ముందు పెట్టాలి, వెనక్కి పెడితే బాగుంటుందేమో. అంటే ముందు ఇటు పెట్టిన తర్వాత వాటిని అటు తీసుకొచ్చాను అక్కడ నుంచి, లోపల నుంచి. ఇవన్నీ గ్రీన్ వంగ, వైట్ వంగ అనుకుని పెట్టాను, అన్ని గ్రీన్ వచ్చినవి. ఈ టేస్ట్ చాలా బాగుంటాయి అంటే. ఫస్ట్ నాకు నచ్చలేదు. శశి గారు బాగుంటాయి అచ్చంగా అవి వండుకుని చూడండి అన్నారు. తర్వాత ఓకే. పర్పుల్ వంకాయలు, ఇది ఒకటి డిఫరెంట్ వచ్చింది మళ్ళీ చిన్నగా. ఇది చాలా టేస్టీ ఉంటది. ఈల్డ్ కూడా బాగా వచ్చింది. ఏదో అంటారు, తీసాను దాని పేరు ఏదో అంటారు. ఇంతే ఉంటది వంకాయ, సైజ్ పెరగదు. ఇగో మాకేమో వస్తాయి ఉడతలు, విపరీతమైన ఉడతలు. ఈ చెర్రీ టమాటా చిన్న సైజు తినేసిపోతాయా? పందిరి మంచిగా ఉంది కదా, ఎక్కి పాకుతూ నడుస్తూ పోతాయో. ఈ పందిరి కట్టిన మేట్లు కూడా మన స్టోర్ నుంచి తెప్పించారు. సంపత్ దగ్గర నుంచి తీసుకున్నాను. ఇవి స్టోర్లు మీ దగ్గర చూసే నేను తీసుకుంది. ఇవి కూడా ఆ స్టాండ్లకి ఇవి కట్టి ఉన్నాయి కదా, నిలువు పందిర్లు వేసినప్పుడు అవి చూసాను. ఇదేమో తెల్ల కాకర, వైట్ కాకరకాయ ఇప్పుడే స్టార్ట్ అయినాయి. మీ ప్లానింగ్ ఎట్లా ఉంటది కూరగాయల పెంపకంలో? పెట్టడంలో ఏం లేదు అయ్యా, కొంచెం అడుగుని కొంచెం మట్టి పోస్తాను. తర్వాత కూరగాయల వేస్ట్ అంతా దీంట్లో పోసేస్తా. అది ఒకటి ఎదురుకుండా బాయ్స్ హాస్టల్ ఉంది, అది కానప్పుడు మా రైతు బజార్కి వెళ్ళి తీసుకొచ్చేసి కూరగాయలు తుక్కు పోసేసి దానిపైన ఊకపోసి దాని మీద మళ్ళీ మట్టి, ఆవు ఎరువు, మళ్ళీ ఇది అవన్నీ నింపినవి. వాటి దీంట్లో ఉందా మొక్క పెట్టలేదు ఇంకా, వాటిని ఖాళీగా ఉంచా.
ఎల్లో మిర్చి పెడదామని చెప్పి ఉంచాను. ఇదిగోండి ఊక, మట్టి, ఎరువు అంతా కలిపి లైట్ వెయిట్. అవును, బరువు పెద్దగా, అందుకని లైట్ వెయిట్ వస్తుంది. కూరగాయలు తక్కువ అంటే ఎట్లా ఇంత లేయర్ పూసేది అట్లనే ఉంటది కదా, అది మగ్గిపోతుంది, అయిపోతుంది. ఏమి కలపను. కొంచెం ఎత్తు పోసిన తర్వాత దాని మీద ముందు కొంచెం ఓకు కూడా పోస్తానా, మట్టి ఉంటుంది, దీని రసం కూడా కిందకి కారుతా ఉంటుంది ఒక్కోసారి. అవును, దానిపైన మట్టి, ఎరువు, వేపిండి కలిపి పోసేస్తాను. కలిపి పోసేసేసరికి మొక్క పెట్టేస్తాను. అది ఒక 2-3 రోజులు అవనిస్తాను, మొక్క పెట్టేస్తాను. మొక్క పెట్టేసరికి ఏముంటుంది, అది లోపల కుళ్ళిపోతుంది. మనం నీళ్ళు పోస్తా ఉంటాం కదా, మొక్క అప్పుడు పై మట్టి వరకు ముందు మొక్క పెరుగుతా ఉంటుంది, తర్వాత ఏళ్ళు కిందకి వెళ్ళేసరికి అది కంపోస్ట్ అయిపోతుంది, ప్రాబ్లం లేదు. అప్పుడు వెయిట్ ఎక్కడో ఉంటది, చిన్న మొక్క ఇక్కడ పెడతాం, 15 రోజులు పడుతుంది, అంతవరకు అది డీకంపోజ్ అవుతుంది. కింద ఊకేస్తారు, మట్టి వేస్తారు, పీల్చుకుంటుంది. అట్లా పోషకాలన్నీ అందుతా ఉంటాయి అన్నమాట. మట్టిలో ఇంకా ఆంటీ బయో ఫర్టిలైజర్స్ చేస్తాను. అవి వేస్తాను మీ దగ్గర, అవి కూడా మీ దగ్గరే తీసుకున్నాను నేను. అవి వేస్తా ఉంటాను, కలిపినప్పుడే వేస్తా. అవన్నీ ఒకేసారి కలిపేసేస్తాను, మట్టి కలిపిచ్చేసినప్పుడు వేసేస్తాను. తర్వాత కలుపుకోండి. సో అట్లా వేసి పెంచినాము. కిచెన్ వేస్ట్ మెటరైజం ఎప్పుడైతే వేస్తామో లోపల కిచెన్ వేస్ట్ ఉన్నా కూడా ఇవి రావు, రావు, పురుగేమి రాదు, పెద్ద ఇబ్బంది పెట్టకుండా పెరుగుతాయి. ఇదైతే పడి మలిసింది. ఈ చిక్కుడు అయితే మనకి ఆగస్టు ఆ టైంలో బాగా మనకి మార్కెట్ లో దొరుకుతుంది ఈ చిక్కుడు. ఇవి అలాగా అనుకోకుండా ఒక మొక్క మలిసింది, ఒక డొల్పు అయిపోయింది, మళ్ళీ కట్ చేశాను, మళ్ళీ వచ్చింది. అనుకోకుండా ఒక వెరైటీగా వచ్చింది. ఒకటి బాగుంది వెరైటీ కూడా. ఈ వంకాయలు చూడండి, ఇక్కడ ఇవే ఎక్కువ ఉన్నాయి. ఈ ఏరియా అంతా ఈ సంవత్సరం పెట్టాను ఇవన్నీ. థర్మాకోల్ బాక్సెస్ ఎక్కడ సంపాదించారు? అక్కడ శశి గారు అక్కడ తీసుకొస్తారు. ఈ బాక్స్ అంటే ఇది మోర్ సూపర్ మార్కెట్. అది ఇదేం చేసామంటే ఈ 2 వచ్చి ఇది కూలర్ వేస్ట్ మెటీరియల్ పడేస్తారు చూసారా, స్క్రాప్ దగ్గర తీసుకున్నాం. ఈ 2 ఒకటి 100 రూపాయలకి ఇచ్చారు అంతే. చామంతులు వచ్చేసరికి ఇవన్నీ లేలు గారు ఇచ్చినవే, గ్రూప్ లో యానివర్సరీ టైమ్ లో ఇచ్చారు మొక్కలు. చాలా బాగా వచ్చాయి. ఇక్కడ లోపల కూడా ఉన్నాయి అన్ని. ఇవన్నీ కూడా లీల గారు మామూలుగా యానివర్సరీ టైమ్ లో ఇచ్చినవి. ఇంత బుషీలు అయినాయి నాకు. 6-7 కలర్స్ చూసుంటాను నేను. వచ్చినాయి, అన్ని ఒకే చోట పెట్టలేదు. కొన్ని ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ఇంత మొక్కలు ఇచ్చారు, వాటిని ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పెట్టేశాను. మీకు కూరగాయలు కాబట్టి పాలినేషన్ కి కూడా ఇబ్బంది లేకుండా ఉంటది అట్లా ఉంటే. మిర్చిలో 2 రకాలు వచ్చినాయి చూడండి. గుండు మిర్చి వచ్చింది, అది ఒకటే మొక్కనా? ఒకటే మొక్క వచ్చింది. ఒక మొక్కకి 2 వెరైటీలు కాస్తున్నాయి. ఇదేనా గ్రాఫ్టెడ్ అయింది? గ్రాఫ్టెడ్ కాదు, మామూలుగా మొక్క ఎట్లా పెట్టానో నాకే తెలీదు. కాయలు వచ్చినాక ఇదిగోండి, ఇక్కడ ఒక కొమ్మ నుంచి ఇట్లా వస్తున్నాయి రౌండ్ గా. ఇది కూడా అట్లనే ఉంది. ఇక్కడ చూస్తేనేమో ఇలా వస్తున్నాయి. ఏంటో మరి వింత. అది పడి మలిసింది కాకర మాత్రం. ఈ కాకరకాయ ఎక్కడుంది? కింద ఉంది కదా, కింద ఉంది 2 గాళ్ళ మధ్యలో మీద. మీకు ఇప్పుడు కోస్తే కూడా ఒక 1/2 kg అవుతాయి. ఇంకా పెద్దగా అవుతాయి అంటే ఇంతే సైజు. లాస్ట్ ఇయర్ వంగ ఇంకా కాస్తానే ఉన్నాయి, ఇక అందుకని ఉంచేసాను. 2 years అయినా వస్తాయి మనకి. వంకాయలు ఎందుకు ఇన్ని ఉన్నాయి మొక్కలు? అవి ఫస్ట్ లో పెట్టాను, పెట్టినప్పుడు ఇన్ని బతుకుతాయా అన్నట్టుగా పెట్టాను. అన్ని బతికినాయి, ఒక్కటి కూడా పోకుండా బతికినాయి. ఇదిగోండి ఇట్లా కాస్తాయి, కేజీలు కాస్తాయి. అయ్యో గుత్తులుగా వస్తాయి మనకి. అయ్యో ఇదిగోండి ఇలాగా. ఆంటీ వాడిన స్టాండ్స్ ఏంటంటే కొన్ని ఏమో ఫస్ట్ పివిసి పైప్ స్టాండ్స్ చిన్నగా ఉంటాయి కదా, ఇంత హైట్ ఉంటాయి. అవి నా వీడియోస్ చూసి మన దగ్గర అవి నచ్చి తెప్పించుకున్నారు. కాకపోతే సాటిస్ఫై అవ్వలే ఆంటీ, ఎందుకంటే ఇక్కడ ఉన్నాయేమో ఫ్రూట్ ప్లాంట్స్ కొన్ని, అవి పెద్ద డ్రమ్ములు. అవి పెట్టేసరికి స్టాండ్ ఇలా అవుతుంది బరువు ఆపలేక. అవి పొడుగు స్టాండ్స్ అన్నమాట. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇంకా స్టాండ్స్ చిన్న వాటికి షిఫ్ట్ చేశారు. మామూలు బకెట్స్ ఇట్లాంటి చిన్న టబ్స్ అక్కడ ఆ ఏరియాలో వాడుతున్నారు. బరువైన వాటి కోసం అన్నిటికీ ఈ మెథడ్ కి షిఫ్ట్ అయ్యారనమాట. ఇదిగోండి ఇట్లా దీన్ని ఏమంటారు, ఐరన్ రాడ్ కాదు, జిఐ పైప్. జింక్ పైప్ జింక్ పైప్ లా, జిఐ కాదా? జిఐ పైప్లే.
కత్తి తుప్పు రావన్నారు. ఇప్పుడు 1 year నుంచి వాడుతున్నాను, బాగానే ఉన్నాయి. నేనేమో ఈ వెయిట్లెస్ రాళ్ళు మరి బరువు అయిపోతుందని వెయిట్లెస్ రాళ్ళు తీసుకుని పెట్టాను. పెట్టాను ఇంట్లో పెట్టా. వరుసగా 20 అడుగులు. మీకు ఎట్లా కనిపిస్తుందో నాకు తెలియదు కానీ అక్కడక్కడ ఇట్లా అక్కడక్కడ రాళ్ళు పెట్టి పొడుగు పైపులు ఎంత ఫీట్ అంటే 20 feet పైపు ఒక్కొక్కటి ఇట్లా పొడుగున పెట్టేసి ఆగడం కోసం ఇటుకలు పెట్టి పెట్టారు. మరి హైట్ ఎందుకు పెట్టానంటే వంగోకుండా నాకు వంగుంటే బ్యాక్ పెయిన్ వస్తుంది, అది రాకుండా మనం క్లీన్ చేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుందని చెప్పేసి ఇలా 2 రాళ్ళు పెట్టి. హైట్ ఉంటే మనకి మొక్కలకి ఈజీగా అందుతాయి. మొక్కలకు నీళ్ళు పోసుకోవడానికి, కోసుకోవడానికి, వంగోకుండా ఏమన్నా కటింగ్ చేసుకోవడానికి అన్నిటికీ బాగుంటుంది. చూడడానికి కూడా నీట్ గా ఉంటది, క్లీన్ చేసుకోవడానికి. ఏదైనా వాటర్ పడినా మనకి అది ఆరిపోతుంది. బాగుందిగా ఐడియా. ఇదైతే కొంచెం ఐ మీన్ మనకి తక్కువ ఖర్చులోనే అయిపోద్దని నేను అనుకుంటున్నాను. మరి ఆ రాడ్లు ఎంత కాస్ట్ ఉంటాయి? రాడ్ ఒక్కొక్కటి వచ్చి 500 ఇట్లా పడింది నాకు. 550 రూపాయలు 20 feet కి. ఒక 4 పైపులు ఒక 2 వరుసలు పెట్టుకోవాలనుకుంటే కేజీ వచ్చి అది 85 రూపాయలు నాన్న. అది వచ్చేసరికి 6.5 kgs నుంచి 7 kgs ఉంటుంది ఒక పైపు. దీనికి మరి మీరు సాటిస్ఫై అవ్వలేదని చెప్పారు కదా వెయిట్. మళ్ళీ ఇవి కూడా ఏమవుతుందంటే మనకి ఏమవుతుందంటే కింద మట్టి ఉంటుంది, చెమ్మ ఉంటుంది. ఇది కాకుండా వీటిని ఏం చేద్దాం అనుకుంటాం రేపు సమ్మర్ టైంలో వీటికి స్టాండ్ లాగా వీటికి కాళ్ళు రాడ్లు ఉన్నాయి, ఖాళీ రాడ్లు ఉన్నాయి. ఆ రాడ్లతో కాళ్ళు పెట్టిద్దామని వీటికి. ఆ రాళ్ళు కూడా తీసేస్తాము. అప్పుడు ఇంకా క్లీన్ చేసుకోవటం ఇంకా ఈజీగా ఉంటుంది. ఇంకా చెమ్మ కూడా అసలు ఉండదు. ఏంటంటే మనం మామూలుగా వీటికి నీళ్లు పోసినా వర్షం వచ్చినా సరే వెళ్ళిపోతాయి కానీ ఈ ఇటుకల కింద మాత్రం కొంచెం పచ్చిదనం ఉంటే అవకాశం అయితే ఉంటుంది. డౌన్ ఉన్న సైడ్ అయితే పక్కా ఉంటది. కొంచెం హైట్ ఉంది ఇటు సైడ్ కాబట్టి ఏం లేదు. ముందు అటువైపు అంతా కొంచెం ఉంటుంది. అందుకని ఆ స్టాండ్ అయితే బాగుంటుంది. వీటికి ఇట్లా జాయింట్స్ వేపించి వీటికి కాళ్ళు పెట్టిస్తే అవి మంచిగా స్టాండర్డ్ గా ఉంటాయి. వెల్డింగ్ చేపించి చేయించాలంటే అది కూడా ఖర్చే మరి. ఇంకా తప్పదు కాబట్టి అన్ని బాగుండాలంటే ఏదో బాగుంది ఐడియా. ఇట్లా చేయించుకోవచ్చు. ఎవరైనా స్క్రాప్ దొరికినా కూడా పైపులు కూడా ఒకసారి మనకు స్క్రాప్ లో దొరికితే రాడ్లు కూడా దొరుకుతాయి. స్క్రాప్ కూడా ఎక్కువ రేట్ వేస్తున్నాడమ్మా. అవునా? కొంచెం దానికన్నా ఇదే బెటర్ అనిపించింది. నేను అది కూడా చూసాను. మాకు కూడా అంటే చాలా ఇష్టం మీకు. పర్పుల్ చిక్కుడు నాకు మా తోటలో లాస్ట్ ఇయర్ కాస్తున్నది చూసి ఆ సీడ్ కావాలి ఇది మా సీడేనా? మీ సీడ్ ఇక్కడ పెట్టాను. అది వేరే వాళ్ళు ఇచ్చింది. మీ సీడ్ ఇచ్చింది ఇక్కడ పెట్టాను ఇప్పుడే. అది వేరు కాయ, ఇది వేరు కాయ. అది గింజ వస్తుంది, ఇది గింజ రాదు ఎక్కువ. ఇవేంటి వాంటివి ఇంతగా ఎయిర్ పొటాటోస్ పట్టుకోగానే అది చాలా రోజులు అయింది వచ్చి. అవి ఇంకా అక్కడ ఉన్నాయి ఎయిర్ పొటాటోస్. వండిరా మీరు ఎప్పుడైనా? వండలేదు ఇంకా నేను. ఎక్కడన్నా గాల్లో కాసే ఇవి లీల గారు శశి గారికి ఇచ్చారంట. శశి గారికి 3 దుంపలు ఇస్తే ఒక దుంప, చిన్న దుంప నాకు మొక్క మొలిసిన పెరిగిన తర్వాత తీసుకొచ్చి నాకు ఇచ్చారు. ఆవిడ దగ్గర ఉంది పెద్ద దుంప, చిన్న దుంపది నాకు ఇచ్చారు. ఇది నాకు ఇది ఎంత పాకి ఇది చూడండి. చిన్న బకెట్ లో ఉంది, చిన్న బకెట్ లో పెరుగు బకెట్. ఇదంతా వచ్చి ఇక్కడ ఉన్నాయి చూడండి కాయలు ఇంకా వస్తున్నాయి. ఇది ఫస్ట్ వచ్చింది, దాని తర్వాత గ్యాప్ గా ఇవి వచ్చినాయి. ఇది మనం పొటాటో లాగా లేదు, భూమిలో కాస్తే కొంచెం మెత్తగా ఉంటుంది. మెత్తగా అంటే మెత్తగా కాదు కానీ ఇట్లా అంటే పొట్ట వస్తుంది అది. ఇదేమో మరి పాడవదంట. మరి ఎట్లా వండుకోవాలో చూసి మీరు టేస్ట్ చేసి నాకు చెప్పండి. అనవసరంగా నేను ముట్టుకున్నా ఏం పర్లేదు, తర్వాత రాలిపోయేది.